దేశంలో భారత ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతాల మీద ఆపరేషన్ కగారు పేరుతో మావోయిస్టు పార్టీ చేస్తున్న పోరాటం మీద ఈరోజు చేస్తున్నటువంటి యుద్ధాన్ని నిలిపివేయాలని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, అనేక వర్గాల ప్రజలు మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు చేయండి అని చెప్పేసి కోరుతున్న నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, విద్యార్థి సంఘాలుగా ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మేము కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ దేశ పౌరుల మీద, ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ సమస్యలు పరిష్కారం చేయండి అని ప్రశ్నిస్తున్న పౌరుల మీద, ప్రభుత్వం మీద యుద్ధం చేయడం కోసం మీరు ఎందుకు ఇంత తాహతలాడుతున్నారు? పాకిస్తాన్ లాంటి శత్రు దేశాలతోనే యుద్ధాన్ని ఆపేయడం కోసం చర్చలు జరిపారు. ఈరోజు చైనా లాంటి ఒక దేశంతోనే చర్చలు చేయడానికి సిద్ధపడ్డారు. కానీ ఈ దేశ పౌరుల మీద, ప్రజల మీద యుద్ధం చేయడం, దానికి హింసా మార్గాన్ని, హత్యా మార్గాన్ని, ఎన్కౌంటర్ల మార్గాన్ని ఎంచుకోవడం అనేది సరైన విధానం కాదు. ఈరోజు మావోయిస్టు పార్టీ శాంతి చర్చలు సిద్ధమని చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఏ దేశంలో ఇది మిలిటరీ దేశం కాదు, ప్రజాస్వామ్యమైన దేశం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యయుతంగా చర్చలు చేయాలి, శాంతి చర్చలు జరపాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఆపరేషన్ కగారుని నిలిపివేయాలి. ఆపరేషన్ కగారు పేరుతో ఆదివాసీ గుడేల్లో అమాయకమైనటువంటి ఆదివాసీలని ప్రాణాలు తీసి ఈరోజు వాళ్లే మావోయిస్టులుగా చిత్రీకరిస్తున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి తక్షణం ఆపరేషన్ కగారుని నిలిపివేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ మీద ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం. తక్షణమే దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశం మీద స్పందించాలి. కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఆపరేషన్ కగారుని పాకిస్తాన్ తో యుద్ధం నిలిపేసినట్లుగా తక్షణమే చర్చలు చేసి నిలిపేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం.